హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ మరో కొత్త సీజన్తో తెలుగు ఆడియన్స్ను అలరించడానికి సిద్ధమైంది. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ షో విభిన్నమైన కాన్సెప్ట్స్, కంటెస్టెంట్స్తో అలరిస్తూ బుల్లితెరపై టాప్ రేటింగ్తో సాగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు 7 సీజన్స్ను పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ సీజన్ తెలుగు షో అతి త్వరలో సీజన్ 8తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొద్ది రోజుల క్రితం ప్రోమో విడుదల చేశారు బిగ్ బాస్ మేకర్స్. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేశారు. ఈ టీజర్లో హోస్ట్ కింగ్ నాగార్జున అద్భుతమైన ప్రెజెంటేషన్తో అదరగొట్టేశాడు అని చెప్పవచ్చు. దీనితో ఈ సీజన్పై మరింత ఆసక్తి పెరిగిపోయింది. కమెడియన్ సత్య పాత్రతో పరిచయమైన టీజర్లో నాగార్జున ఒక జీనీలాగా కనిపించారు. వరాలు ఇచ్చే కింగ్ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ నాగార్జున డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధం కండి అంటూ ఈ సీజన్ సరికొత్తగా మన ముందుకు రాబోతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రోమోని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రముఖ తెలుగు కమెడియన్ సత్యతో ఈ ప్రోమోని స్టార్ట్ చేయడం జరిగింది. సత్య ఒక దొంగ. అతను ఒక వింటేజ్ వస్తువులు ఉండే దుకాణంలోకి వెళ్తాడు. అక్కడ దీపంలో ఉండే వరాలు ఇచ్చే కింగ్గా నాగార్జునను చూపించారు. వరాలు ఇవ్వడంతో పాటుగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు హోస్ట్ నాగార్జున. ఈసారి లిమిటే లేదు అని, గత సీజన్లో ఉల్టా పుల్టా అని అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. ఈసారి 8వ సీజన్ లోగోని ఇన్ఫినిటీలా పెట్టి ఎంటర్టైన్మెంట్కి లిమిట్ లేదు అని చెప్పడమైతే జరిగింది. తాజాగా ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ అయితే మొత్తం ప్రస్తుతానికి వైరల్గా మారింది. అంటే ఈసారి కాన్సెప్ట్ కూడా అదిరిపోతుంది అని చెప్పవచ్చు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోయే పలు కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నడ సీరియల్ నటి ప్రేరణ, బుల్లితెర మెగాస్టార్గా పిలువబడే సీరియల్ యాక్టర్ ప్రభాకర్, సీరియల్ నటులు ఏక్నాథ్ హారిక, కుమారి ఆంటీ, బర్రెలక్క, అంజలి పవన్, ఆలీ కయ్యూమ్, కిరా కార్పి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.